రాజకీయ ద్వేషంతోనే పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ టీడీపీకి అనుకూల పత్రికల్లో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనాడు దినపత్రిక ఈరోజు మళ్లీ మా పార్టీలో కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అక్షరాల వాంతి చేసుకున్నది. నిరంతరం ఆయన మీద పడి ఏడుస్తూ ఉండటం ఈనాడుకు ఒక అలవాటుగా మారిపోయింది. దాదాపు 22,500 ఎకరాలని క్రమబద్ధీకరణ విషయంలో, డీపట్టా ఫ్రీహోల్డ్ విషయంలో క్రమబద్ధీకరణ చేశారని, దీనికి తక్కువ ధరలకు ముందే కొని ఆ తర్వాత పెద్ద ఎత్తున లాభాలతో అమ్మారని ఆ వార్త పూర్తిగా తప్పుడు కథనం. దాని మీద ఉన్నటువంటి ఫైళ్లన్నీ కూడా మదనపల్లె ఆర్డీఓ ఆఫీసులో తగలబెట్టారని, ఆధారాలు లేకుండా చేశారని రామచంద్రారెడ్డి గారి పిఏ మునితుకారం, ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మాధవరెడ్డి అనే వాళ్ళు ఇందులో కీలక పాత్ర పోషించారు. మరో ఆర్డీఓ మురళి దీనికి పూర్తిగా సహకరించారు అనేటువంటి వార్తని గతంలోనూ ప్రచురించింది, మళ్లీ ఇప్పుడు ప్రచురిస్తుంది. అందులోనూ కూడా ఏదో నివేదిక సమర్పించినారు అని చెబుతూనే మళ్లీ ఇంతవరకు మునితుకారామును అమెరికా నుంచి రప్పించనే లేదు, మదనపల్లిలో ఉన్నటువంటి మాధవరెడ్డిని ఇంతవరకు విచారించనే లేదు అన్నటువంటి వార్త కూడా రాసింది. ఎందుకు విచారించలేదు మీరు? మరి అధికారం మీ దగ్గర ఉంది కదా, అధికారం మీ దగ్గర ఉండి కూడా మీరెందుకు విచారించేటువంటి ధైర్యం మీకు లేకపోయింది? పచ్చి అబద్ధాలతో కూడినటువంటి వార్తలు రాయటంలో ఈనాడు పత్రిక ఈరోజు దేశంలోనే మరే పత్రికకు తీసిపోనంత స్థాయికి ఉన్నతమైనటువంటి విలువలతో ఆ రోజులలో 74లో ప్రారంభించబడ్డటువంటి ఈనాడు చివరికి చంద్రబాబు గారికి బాగా ఓదటానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక పార్టీ పత్రికగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి రామచంద్రారెడ్డి గారు ఇంతకు ముందు కూడా చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసినా కూడా నేను సిద్ధమని. సాక్షాత్తు 7 నెలల క్రితం డీజీపీనే అక్కడికి పంపించి మదనపల్లెకు విచారణ చేయమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత విచారణ ఏమైంది అన్నటువంటి విషయాన్ని కూడా బయటపెట్టకుండా ఇప్పుడు ఈనాడు పత్రికకు ఎలా తెలిసిందో అర్థమే కాదు. ఈనాడు విచారణలో ఇలా తేలిందని చెబుతూనే ఫలానా వాళ్లను విచారించలేదు అని చెప్పడం ఒక కాంట్రడిక్టరీ వార్త. అది రామచంద్రారెడ్డి గారి మీద బురద చల్లటానికి, ఆయన బురదను వేసుకొని తుడుచుకోవటానికి ఆయనకు సమయం ఇచ్చేటువంటి కార్యక్రమంగా ఇది మారుతోందే తప్ప నిజంగా అక్కడ ఏ అవినీతికి ఆస్కారము లేకుండా ఆ ఫైల్స్ దహనం కేసులో రామచంద్రారెడ్డికి ఏ సంబంధము లేదు అన్నది స్పష్టంగా తెలిసినా ఆయన్ను పనిగట్టుకుని ఇరికించాలన్నటువంటి దుగ్ధ తప్ప మరొకటి కాదు. రామచంద్రారెడ్డి చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కనుక ఆయన్ను బదనాం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో బలహీనం చేయాలా అన్నటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ ద్వేషంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది ఆ వార్త చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరెన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా రామచంద్రారెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విషయం ప్రజలకందరికీ తెలుసును. మీరు ఏ విచారణలు చేయించినా ఆయన ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విషయమే ఆ విచారణలో తేలుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకందరికీ కూడా అర్థమైపోయింది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.